Goosebumps के नहीं, if you will watch the movie, you will also Okay. get 100%. 100%. Yes. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమాకి 2.5 hours వాళ్ళు కూర్చోవడమే ఎక్కువ యా అనే ఒక పాయింట్ ఉంది. అందుకే 2 hours చేశాను. 2 hours వేసేది. ఓకే ఓకే. బట్ 2 గంటలైనా కూర్చోవాలి కదా. కూర్చోవాలి. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే 2 గంటల సినిమాకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం అన్నది లేదు. 2 hours ఒక డైరెక్టర్ కూర్చోబెట్టాడా లేదా అనేదే డిపెండ్ అయ్యింది కాబట్టి. కరెక్ట్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఆబ్వియస్లీ ఇప్పుడు మూవీకి చూడడానికి వచ్చినాడు అనుకోండి, ఐ మీన్ నేను ఎంజాయ్ చేయడానికి ఒక మూవీకి వెళ్ళాను అనుకోండి, ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ మూవీ. లేదు నేను తప్పులేంచి నీకు వచ్చాను అనుకోండి, నేను తప్పులే ఎంచుకుంటూ వెళ్ళిపోతుంటా. సో ఆబ్వియస్లీ రెగ్యులర్ ఆడియన్స్ ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయడానికి వస్తారు. 2 hours సినిమాకి వెళ్దాం రా, చూద్దాం పదా, బాగుందంట, టీజర్ చూసినా బాగుంది, పాటలు బాగున్నాయి, వెళ్ళి చూద్దాం పా అని వచ్చి చూసి ఎంజాయ్ చేస్తాడు అతను. సో ఆబ్వియస్లీ 100% అదే అంటాను నేను, 200% హ్యాపీ ఫేస్తో బయటకు వస్తాడని రాసిస్తా. ఈరోజే తీసుకోండి అది. హ్యాపీ ఫేసెస్తో పీపుల్ విల్ ఎంజాయ్ అండ్ దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ. బయటికి వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫైతో వస్తాడు. సాటిస్ఫై. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. ఒక డైరెక్టర్కి ఒక జానర్ అంటే ఈ టైప్ ఆఫ్ జానర్స్ చేయడం నచ్చదు అనే డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఓకే. సో ఒకవేళ మీకు నచ్చకపోతే ఏ టైప్ ఆఫ్ జానర్స్ మీరు మీ సినీ కెరియర్లోనే చేయరు? అడల్టరీ టైప్ సంథింగ్ లైక్ దట్. అర్జున్ రెడ్డి గారు అట్లాంటిదనే కాదు, ఇంకొంచెం బీభత్సం ఉంటే చేయండి. అర్జున్ రెడ్డి ఇస్ ఫైన్, నైస్ మూవీ. యానిమల్ అది కూడా బాగానే ఉంటుంది. ఇంకా బీభత్సంగా ఉండేవి, ఇంకా ఏ రేటెడ్ టైప్స్లో ఉంటాయి కదా, మరీగా ఉండేటివి అవి నేను చేయను, అవి ఇష్టం. అంటే ఏమున్నాయి ఇంకా ఆడియన్స్ విట్నెస్ చేయలేదు, చేయలేదు, బట్ ఉన్నాయి కదా బేసిక్ అయితే హాలీవుడ్లో ఉన్నాయి. సో అలాంటివి మనం చేయము. ఓకే. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇట్స్ కంప్లీట్లీ 3 parts అన్నారు. ఎస్. ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు సీక్వెల్స్ ప్లాన్ చేసేవాళ్ళు ఒక ఫస్ట్ పార్ట్ కొంచెం కొలాప్స్ అయినా సరే సెకండ్ పార్ట్ జోలికి కూడా పోరు. ఓకే. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? మేము ఆల్రెడీ సెకండ్ పార్ట్ సగం చేసాము. సో మనం వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అండ్ వీ హ్యావ్ టు ఫినిష్. లేదు వీ హ్యావ్ టు ఫినిష్ చెప్తున్నాను కామెడీగా. సో 3 parts అంటే అంత వెయిటేజ్ ఉన్న స్టోరీ. ఇంకా వెయిటేజ్ ఉంటుంది. ఐ మీన్ దీనికన్నా సెకండ్ ఇంకా బీభత్సం ఉంటుంది, థర్డ్ ఇంకా బీభత్సం ఉంటుంది. అది అయితే రాసేసుకున్నాం ఆల్రెడీ. సో వీ హ్యావ్ టు గో 1 by 1 స్టెప్ బట్టి. సో ఇక్కడ జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి అక్కడ చేసేస్తాం రచ్చ.